మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయి. బేసికల్‌గా మ్యూచువల్ ఫండ్స్ టాక్స్ సేవింగ్ పర్పస్‌కి ఇన్వెస్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్‌లో క్యాపిటల్ అప్రిసియేషన్‌కి ఇన్వెస్ట్ చేస్తాం. లేదంటే లైక్ సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీమ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తాం. వాటిని కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లేదంటే రిటైర్మెంట్ పర్పస్‌లో ఒక ఫండ్ కావాలి రిటైర్మెంట్ తర్వాత కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్‌గా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ, సేవింగ్ అకౌంట్‌లో వచ్చే వడ్డీ అనేది చాలా తక్కువ వడ్డీ వస్తుంది. అండ్ గ్రాడ్యువల్‌గా కమింగ్ డేస్‌లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా మటుకు తగ్గుతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి సో వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన క్యాపిటల్ అనేది కొద్దిగా ఫాస్ట్‌గా అప్రిషియేట్ అవ్వాలి. దానికి అనుగుణంగానే మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ జనరల్‌గానే డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి. అంటే వన్స్ మీరు ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్, డెట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఈక్విటీ అండ్ డెట్ కంబైన్డ్‌గా ఉండే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లేదంటే సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ ఇందాక చెప్పుకున్నట్టు దే కెన్ బి ఈక్విటీ ఫండ్స్, దే కెన్ బి హైబ్రిడ్ ఫండ్స్ అండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ దట్ ఈస్ ఈఎల్ఎస్ఎస్ రిలేటెడ్ టు ట్యాక్స్ సేవింగ్. సో ఇన్ని రకాల క్లాసిఫికేషన్స్ అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఫస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో రీసెంట్ టైంలో ఈవెన్ లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా చాలా మటుకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్టార్ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ జేఎం లార్జ్ క్యాప్ ఫండ్, ఎడిల్వేస్ లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, బరోడా బిఎన్పి లార్జ్ క్యాప్ ఫండ్, కొటాక్ బ్లూ చిప్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఇవన్నీ కూడా మీరు రిటర్న్స్ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అరౌండ్ 15-20% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ వితిన్ 1 ఇయర్ అంటే ఈ ఇయర్‌లోనే ఆల్మోస్ట్ మీకు ఈవెన్ 30-40% మధ్యలో రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. ఇక మిడ్ క్యాప్ కేటగిరీలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు బెటర్ అప్రిషియేషన్ అయితే ఇచ్చాయి రిటర్న్స్‌లో. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 25-30% మధ్యలో రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి మీకు చాలా మటుకు క్యాపిటల్ అప్రిషియేషన్ అయితే ఇచ్చాయి. అండ్ ఈవెన్ 60% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో 50-60% మధ్యలో ఈ ఇయర్ రిటర్న్స్ ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కనుక మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, ఎడిల్వేస్ మిడ్ క్యాప్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. సో ఇలా చాలా మటుకు మిడ్ క్యాప్‌లో క్యాపిటల్ అప్రిషియేషన్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఇయర్ ఎందుకు దీనికి మేజర్ రీజన్ అంటే స్టాక్ మార్కెట్స్ ఈ ఇయర్ చాలా మటుకు బులిష్‌గా ట్రేడ్ అయ్యాయి. అండ్ 17,000 నుంచి 22,000 వరకు స్టాక్ మార్కెట్ ర్యాలీలో చాలా మటుకు మీకు స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మోర్ దెన్ 100% ర్యాలీ ఇచ్చాయి. లెట్ us లుక్ ఇంటూ స్మాల్ క్యాప్ కేటగిరీ. స్మాల్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ రేటింగ్ ఉన్న ఫండ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఎడిల్వేస్ స్మాల్ క్యాప్ ఫండ్, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇవన్నీ కూడా బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. 5 ఇయర్ యావరేజ్ బేసిస్ మీద ఈ ఫండ్స్ కూడా 30-35% మధ్యలో రిటర్న్స్ ఇస్తే అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఫండ్లో కూడా మీకు 40-50% మధ్యలో రిటర్న్స్ అయితే వచ్చాయి. సో మిడ్ క్యాప్ కేటగిరీ, స్మాల్ క్యాప్ కేటగిరీ, లార్జ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ బేసికల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని బట్టి అయితే చూస్ చేసుకుంటాం. అండ్ ఫర్దర్గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ అండ్ కాంబినేషన్ ఆఫ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ ఏంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ అండ్ బేస్డ్ ఆన్ రిటర్న్స్ పర్సెంటేజ్ మన ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్కి ఏ ఫండ్స్ అయితే సూటబుల్ అవుతాయో ఆ ఫండ్స్లో అయితే లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఇది బేసికల్గా ఈక్విటీ క్లాసిఫికేషన్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అయితే. కమ్ టు హైబ్రిడ్ ఫండ్స్. వెన్ సే హైబ్రిడ్ ఫండ్స్ అనగానే మీకు లైక్ కొంత పోర్షన్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంత పోర్షన్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలో రీసెంట్ టైంలో బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ అండ్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది మార్నింగ్ స్టార్ నుంచి. అండ్ ఇది ఆల్మోస్ట్ 22% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్ నుంచి. అండ్ ఈ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 35% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ హైబ్రిడ్ ఫండ్ కాంబినేషన్లో మీకు రిస్క్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అట్ ద సేమ్ టైం కాంబినేషన్ ఆఫ్ డెట్ ఫండ్స్ కాబట్టి. సో ఈక్విటీలో సో బేస్డ్ ఆన్ మీకు అసెట్ అలొకేషన్ని బట్టి ఇట్ కెన్ బి 60%, ఇట్ కెన్ బి 70%, ఇట్ కెన్ బి 80% అండ్ డెట్ రిమైనింగ్ పర్సంటేజ్ డెట్ అంటే మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మనీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది వేర్ రిటర్న్స్ ఆర్ వెరీ కన్సిస్టెంట్. సో ఆ కాంబినేషన్లో ఉన్న ఫండ్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది బట్ దే కెన్ ఏబుల్ టు మెయింటైన్ గుడ్ రిటర్న్స్ ప్రొఫైల్ యాజ్ ఈక్విటీ ఫండ్స్. సో ఆ బేసిస్ మీద కొద్దిగా వోల్టాలిటీనెస్ తక్కువ ఉండాలనే వాళ్ళకి అయితే హైబ్రిడ్ ఫండ్స్ అయితే బెస్ట్ సూటబుల్ అవుతాయి.
సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్‌లో ఎస్‌బీఐ చైల్డ్ బెనిఫిట్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ ఫండ్స్, యూటీఐ సో ఇలా డిఫరెంట్ ఏఎంసీస్ అయితే చైల్డ్ బెనిఫిట్ ఫండ్స్ అయితే అందిస్తున్నాయి. ముఖ్యంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నీడ్స్‌కి వెన్ దే అటైన్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఫండ్, అబ్రాడ్ ట్రావెల్, మ్యారేజ్ సో ఇతరత్ర కారణాలకు కావాల్సిన కార్పస్ అమౌంట్ అయితే అక్కడ సమకూరుతుంది. వీటికి లాకిన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. సో మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. లాకిన్ పీరియడ్ విత్ మినిమమ్ ఆఫ్ 5 ఇయర్ లాకిన్ అయితే ఉంటుంది. సో ఆ లాకిన్ పీరియడ్‌లో మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేయడానికైతే ఉండదు. సో సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్‌లో ఇదొకటి డిసడ్వాంటేజ్. ఇకపోతే రిటైర్మెంట్ ఫండ్ విషయానికి వస్తే లైక్ యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ కానీ కొన్ని ఏఎంసీస్ అందిస్తున్నాయి రిటైర్మెంట్ ఫండ్స్. బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ పాపులర్. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్‌కి మీకు ఎన్‌పీఎస్‌లో కానీ, పీపీఎఫ్‌లో కానీ ఇతరత్ర పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ మీకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు కాబట్టి. సో మ్యూచువల్ ఫండ్స్‌లో రిటైర్మెంట్ సొల్యూషన్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా పాపులర్ అయితే కావు. అండ్ ఇవి మేజర్‌గా పాపులర్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేయాలి అంటే మీ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంటి? అంటే మీకు ఎంత కార్పస్ అమౌంట్ కావాలి 5 ఇయర్ టైమ్‌కి, 10 ఇయర్ టైమ్‌కి. సో ఆ కార్పస్ అమౌంట్‌ని బట్టి ఒక మ్యూచువల్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ఆ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలదు ఆ బేసిస్ మీద అండ్ కన్సిడరింగ్ ద రిస్క్. సో ఇవి మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కన్సిడర్ చేయాల్సిన విషయాలు. అండ్ ప్రస్తుతానికి ఉన్న టాప్ ఫండ్స్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.